అయితే మరి మనం ఎప్పుడు కూడా సండే అందులో అమావాస్యకి మనం ఎప్పుడు కూడా రెమెడీస్ చెప్పుకోవడం బాగా అలవాటు. మరి మనం ఏం చేయాలి అని అంటే గనక ఒక 11 రూపీస్ కాయిన్స్ తీసుకొని వెళ్ళి దేవుడి రూమ్ లో పెట్టేసేయండి. అన్ని రూపాయి కాయిన్స్ దేవుడి రూమ్ లో ప్లేట్ లో పెట్టి దేవుడి రూమ్ లో పెట్టేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కుదిరితే కనుక ఒక ముత్యం పెట్టండి దానిపైన. ముత్యం పెట్టేసి అలానే ఉంచండి. ఓకే, తర్వాత ఈ అమావాస్య నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు అట్లా ఉంచేసి ఆ తర్వాత వచ్చే అమావాస్యకి మీరు గుడికి వెళ్ళి ఆ 11 రూపాయలు స్వామికి సమర్పించేసి ఆ ముత్యం ఒకటి ఎప్పుడు దేవుడి రూమ్ లో ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే, మీకున్న మానసిక వ్యధలన్నీ కూడా మీరు పిల్లల పెళ్లిళ్ళు అవ్వడం లేదు అంటే కనుక ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల, పిల్లలకి ఉద్యోగాలు, ఇవన్నీ మానసిక వ్యధలే. ఇవన్నిటికి కూడా ఒక పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంది అనమాట. ఎందుకు పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వడం